సమావేశం పెట్టి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని కలుస్తారని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం. ఎందుకంటే హైవే ఉంది, అన్ని రకాలుగా 4-5 ప్రాంతాలు మేమందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, విజయన్న గారు కానీ, ఎంపీ గురువు కానీ, మేరీ మురళని కానీ వీళ్ళందరం కూడా చూసాం. ఇంకా మా కింద డిఎస్పీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా, ఏదో కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపాలా, పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియగలగట్ల. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యకాలం చూసాం, పొదిలి కానీ సత్తెనపల్లిలో హెలీప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం. ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ, మీ మీద ఉన్న ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈరోజన్నీ కూడా బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్న చూసే ఒక కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం, ఒక చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్కన్న ప్రాంతం. మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది. దాన్ని ఏవియేషన్ అధికారులు కానీ అందరూ కూడా 3 పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్ కాదు, ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మా నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, కేవలం అది 1.5 కిలోమీటర్లో ఉంది, ఇబ్బందికరమైన ఇది ఉంది. మేము చూపించింది 2.5 కిలోమీటర్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు. ఎందుకంటే కొత్తూరు రామకోట నగర్ అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క. వాస్తవం చెప్పాలంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేనికో 3 రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం, మధ్యాహ్నం చెప్తాం, సాయంకాలం చెప్తాం, రేపు పొద్దున చెప్తాం. ఈ విధంగా ఎందుకో కాలయాపన చేస్తున్నారో తెలియని పరిస్థితులు. ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. మీరేం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీకు ఆదేశాలు పైనుంచి రావాలి, ఆ పైన ఉన్న వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే, మీ డీజీ గారు ఐజీకి ఇస్తే, ఐజీ గారు ఎస్పీకి ఇవ్వాలి. ఇది మీ పరిస్థితి. ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం, మీరు ఎంత అడ్డుకోవాలనంటే, మీరు ఎంత అడ్డు చేయాలనుకున్నా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. మీరు హెలీప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కలవనీయకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్నైనా కూడా ఖచ్చితంగా 3వ తారీఖున నెల్లూరు నగరానికి రావటం, కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు 3వ తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీ అధికారులు కూడా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో, అలాగే కొన్ని పత్రికలు పాపం కొన్ని ఛానళ్ళు కొన్ని వార్తలు చూసాం, స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు.
స్థలాలు దొరక్క వైసీపీ పాటలు పడుతున్నారని చూసాం. మీ పత్రికా వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడలా. కన్వీనియంట్ అయిన ఒక స్థలం, ప్రజలకి ఇబ్బంది లేని ఒక ప్రాంతం, దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు, కరెంటు స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది. అందులో 4-5 స్థలాలు చూడటం జరిగింది. దాంట్లో ఎవరు వెళ్ళినా మీరు పత్రికా విలేకరులు సెంటాన్ స్కూల్కి పోతే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కొన్ని ఇబ్బందులు పెట్టారు, కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు, ప్రాంతం ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటివి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం, మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే, టైం డ్రాగ్ చేస్తే మాకేదో ఇదైపోద్దని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు రావటం ఖాయం. మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయం అని మాత్రమే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.